నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణుడి మందిరంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీకృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ, తదుపరి ప్రత్యేక పూజలు అనంతరము భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అభిషేకంలో పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తిలకించారు. అనంతరము తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి పూజలు, తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఏకాహము ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రానికి దేవాలయం ప్రాంగణంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు విశేషంగా తరలివచ్చి తిలకించారు. శ్రీ శ్రీ అద్దంకి మండల అద్దంకి గ్రామంలో కాకానిపాలెం వద్ద శ్రీ కృష్ణ మందిరం నందు ఈ రోజున శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలుగా పంచామృత అభిషేకములు, స్వామివారికి ఆ అష్టోత్తరములు, అలాగే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అట్లాగే ఈ రోజున మహా శ్రీకృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా స్వామివారు భక్తులందరూ వచ్చి స్వామివారి పంచామృత అభిషేకములు నిర్వహించుతున్నారు కనుక కమిటీ సభ్యులు, ఇతర సభ్యులందరూ కూడా కలిసి స్వామివారికి పంచామృత అభిషేకములు చాలా వైభవంగా జరుగుతున్నవి కనుక స్వామివారికి అందరూ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామని స్వామివారు ప్రార్థిస్తున్నాం. కనుక భక్తులందరూ కూడా ఈ ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ ఎల్లవేళ అష్టైశ్వర భోగభాగ్యంతో కాపాడుగాక. శ్రీ కృష్ణాష్టమి పండుగ రోజున సోమవారం నాడు శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవాలయం నందు అర్చనలు, పూజలు, అభిషేకాలు జరిగినవి. పారాయణ జరుగుతుంది, భగవద్గీత పారాయణ జరుగుతున్నది, అన్ని కార్యక్రమం జరుగుతున్నది, భోజన కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం 4 గంటలు గుట్టుకొట్టే కార్యక్రమం ఉన్నది. కనుక భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సేకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా అందరినీ భక్తులందరినీ కోరుతున్నారు. ఇప్పుడు శ్రీ మురళీకృష్ణ స్వామివారి దేవస్థానము కమిటీ ధర్మకర్త వ్యవస్థాపకులైన కృష్ణారెడ్డి, సుధా సుందరమ్మ గారు మరియు భక్త బృందం సుబ్బారావు గారు మరియు భక్త బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరి సత్కారాలు ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందని ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు భక్తులు చాలా మంది తీసుకుంటున్నాడు. ప్రతిష్టంగా ఈ రోజు ఎక్కువ జనం వచ్చారు, ఆనందంగా ఉంది. మానవ దేవతాభ్యో నమః. ఓం జిగేషం సంనాస్తుదేవతి. ఓం శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మ దేవతాభ్యో నమో నమః. పంచామృత అభిషేక స్థాన దేవతాభ్యో నమో నమః. పంచామృత అభిషేక పన్నీటి స్థాన దేవతాభ్యో నమః. పన్నీటి స్థాన నివార పరిహార సిద్ధిరస్తు. శ్రీ పంచామృత అభిషేక ఓకే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ పంచామృత అభిషేక స్థాన దేవతాభ్యో నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ నివార పరిహార సిద్ధ్యర్థం మమ దేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహే పంచామృత శ్రీ అష్టమి దేవతాభ్యో నివార పరిహార శ్రీకృష్ణ అష్టమి నివార పరిహార సిద్ధిరస్తు. జన్మల నివార పరిహార సమర్పయామి. కాదు
రామలక్ష్మణుల చారిటబుల్ పక్షాన గత 3 రోజుల పాటు జరుగుతున్న నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అవధాన పురస్కార సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా తాలూరి ఆంజనేయులు హాజరయ్యారు. ముందుగా నారాయణం బాలసుబ్రహ్మణ్యం దంపతులను శాలువా కప్పి సత్కరించి అవధాన పురస్కారం అందజేశారు. అనంతరము జరిగిన కార్యక్రమాల్లో నారాయణం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాహిత్యమిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీరామచంద్రమూర్తి తన 4వ శతావధానం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తను ఇప్పటి వరకు 350 అష్టవధానాలు 4 శతావధానాలు జనరంజకంగా చేసి అందరి మన్ననలు పొందారని, 4వ శతావధానంలో ఎందరో మహామేధావులు రుచకులుగా వచ్చి తనను క్రింద మీద చేసిన ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 175 పద్యాలు పూర్తి చేశారని నారాయణం బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు బాగా అన్నారు, ఇది మంచి పండుగ వాతావరణంలో చేసుకున్నాం బాగా మాట వరుసకన్నారు. నిజానికి వాళ్ళు నిజంగా పండుగ వాతావరణమే. ఒకటి కృష్ణాష్టమి, గురువునాం గురువు అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క జన్మదినోత్సవం. మళ్ళీ అవధాన గురువు అయిన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ గురువు గారు కూడా రావడం అనేది ఈ పండుగకు మరింత శోభని అనుభూతింది. తన పిల్లలు తనని జయిస్తే తండ్రి సంతోషపడతాడంటారు. దాన్నే మీ వాటిలో పుత్రాన్నిచ్చే పరాజీయమని. ఇవాళ ఆ ఆనందం గురువు గారి కళ్ళలో ఏర్పడుతున్నారు. నేను నాటడం వల్ల ఇంత గొప్పది మహావృక్షమై నాకు ఆశీర్వాదం తీసుకుంటుందంటే ఆ గురువు గారు పుట్టిన ఆనందం చూస్తుంటే అబ్బా ఇలాంటి గురువులతో మాకెందుకు రాలేదని, ఇలాంటి గురువు దగ్గర మేము చదువుకోలేకపోయినామని 2 బాధలు కలిగేంత స్థాయిలో వారు కనపడతాం. ఇంకొక విశేషం, ఒక ఊళ్ళో గురువు గారు వస్తే ఒక 25 మంది శిష్యులు వచ్చి గురువు గారు మేమందరూ మీ శిష్యులు అండి అని నమస్కారం పెడుతుంటే, ఈ జన్మకి అంతగానో ధన్యత ఏంటి, అంతగానో గొప్పతనం. కలెక్టర్ ఉద్యోగం చేసిన తృప్తుంటుందా, ప్రైమ్ మినిస్టర్ తృప్తుంటుందా, ఉండకపోతే ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో భయం ఉంటుంది. వాళ్ళు చూడండి, ఇంతమంది పిల్లలు వస్తే ఆయన ఆనందంగా ఉన్నారు. ఇటువంటి పండుగ వాతావరణం కావాలనుకున్నామో ఏమో, అది మించి మహోత్సవకాలంగా జరిగింది. ఇక ఇప్పటి వరకు మనం కృష్ణాష్టమి గురించి చెప్పుకున్నాం, కానీ మన అవధానంలోకి రాలా. ఇప్పుడు మన అవధానంలోకి వస్తున్నాం. ఇక్కడ మామూలుగా ఎవరికైనా సన్మాన సత్కారాలు ఆనందాన్ని కలిగిస్తాయి, అనుమానం లేదు. ఒకవేళ పైగా ఎందుకు వెళ్ళింటానా లోపల సన్మానం ఇస్తే బాగుండని కోరిక ఎవరికైనా సాధ్యమే. కానీ అది కనుక మన గురువుల సమక్షంలో జరిగితే, అది గురువు చేతి మీదుగా జరిగితే అంతకన్నా అదృష్టం ఉండదు. ఇవాళ అదృష్టం మా బాలుడు బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. 3 రోజుల శతావధానాన్ని చాలా అద్భుతంగా, ఎక్కడ ఎవరికి ఎలాంటి కొంచెమైనా కూడా ఆటంకం ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణంగా నిర్వహించినటువంటి సంపూర్ణ శతావధానాన్ని క్షణక్షణం కూడా పరిశీలనా శక్తితో చూస్తూ నిర్వహించినటువంటి మా మిత్రులు, ప్రియమైన స్నేహితులు, ఒక 20 ఏళ్ల నాడు నాకు మిత్రులుగా మారినటువంటి మా శ్రీరామచంద్రమూర్తి గారు, మరి శర్మ గారి ద్వారా ఎన్కేబి శర్మ గారి ద్వారా మిత్రులైనటువంటి మాన్య మిత్రులు శ్రీ కుటుంబాల శ్రీరామచంద్రమూర్తి గారి కారణంగా ఈ 4వ శతావధానాన్ని నేను చేయడానికి ఉద్యుక్తుడయ్యాను. అలా ఉద్యుక్తుడిని కావడానికి చాలా గొప్ప స్ఫూర్తిని ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులతో పాటు పురుషోత్తం, అలాగే మిగిలినటువంటి వారి కౌండిల్య సాయి మొదలైనటువంటి వ్యక్తులు అందరూ కూడా, కిషోర్ మొదలైనటువంటి వారు అందరూ కూడా, సోమయాదులు మొదలైన వారు అందజేశారు. వారందరి కారణంగా ఈ అవధానాన్ని ఇలా చేయడం అనేది జరిగింది. నేను ఈ అవధానం చేయడానికి ప్రతి ఒక్కరి యొక్క గొప్ప సహకారం, సహాయ సహకారం. మరి ఒక మనిషి ఒక అవధానం చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఎదురుగా కూర్చొని చూడటం అనేది గొప్ప విషయం. అలా కూర్చోవడం వారి సౌజన్యం. ఆ
అలా ఉండి నేను చెప్పేటువంటి ఈ మాటలను వినేటువంటి సౌజన్యం కలిగినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. అంతేకాదు ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఒక యజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని తమ ఉదయస్కంధాలపై వేసుకొని నడిపించినటువంటి సాహితీ మిత్ర మండలి పుట్టినరాజు శ్రీరామచంద్రమూర్తి గారు, అదేవిధంగా పుట్టినరాజు గుల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి మరీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలన్నింటినీ కూడా తెలియజేసుకుంటూ వారికి మొదటి పురస్కారాలు అందిస్తున్నారు. అక్షరాల 10,000 రూపాయలు. వారికి ఒకసారి తీసుకోండి సార్. సన్మాన పత్రాలు అందజేస్తున్నారు. శబ్దం లేకుండా ఉంటే బాగా వినపడుతుంది ఆడియో కూడా. అవధాన కౌముది మీ అందరి హర్షధ్వానాల మధ్య మరొక శక్తి ప్రదానం. అవధాన కౌముది పరీత కీర్తి నిలయ భాషావధూనయక పారావార గభీర మానస గురు బ్రహ్మ నమో యూటీఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా సింగరకొండలో ఉన్న మినీ స్టేడియంలో సోమవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి హరిబాబు, బాబురావు తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటమే చేయటం కాకుండా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయటం కోసం యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు జరుపుతున్నారని హరిబాబు తెలిపారు. అద్దెంకి డివిజన్ పరిధిలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో ఆడి గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పొంగలూరు, కోర్సిపాడు, అద్దంకి మండలాల్లో పనిచేస్తున్న యూటీఎఫ్ సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు షటిల్, క్యారమ్స్, చెస్, అదేవిధంగా రన్నింగ్లో పోటీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు ఉపాధ్యాయులకు ఉల్లాసాన్ని కలిగించడానికి ఉపయోగపడేలాగా జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ గెలుపొందినటువంటి వారు జిల్లా స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో పాల్గొంటారు. వీరందరూ జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పాల్గొని గెలుపొంది మంచి ప్రైజులు అనేటటువంటివి ఈ యూటీఎఫ్ ద్వారా అందించడం అనేటటువంటిది జరుగుతుంది. బోర్డు తీసుకొద్దారా షాప్ కంటే అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రావినూతల, పైడిపాడు, చందలూరు, పంగలూరు, ముప్పవరం, అద్దెంకి మీదుగా BHES సూపర్ లగ్జరీ బస్ నడిపేవారని ప్రయాణికుల సౌకర్యార్థము సోమవారం నుంచి పైడిపాడు నుంచి రావినూతల, దైవాద్రావూరు, మేదరమెట్ల, అద్దెంకి మీదుగా BHES సర్వీస్ 1 మరియు చందలూరు, పంగలూరు, ముప్పవరం, అద్దెంకి మీదుగా BHELకు మరొక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారని డిపో మేనేజర్ రామ్మోహన్ రావు ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. అద్దెంకి పట్టణంలోని హరిహర గోకులం ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకొని చిన్నారులు కృష్ణుడి వేషధారణలో అందరినీ అలరించారు.
ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా చిన్నారులు పోటీ పడ్డారు. ఎట్టకేలకు చిన్నారులచే ఉట్టికొట్టే విధంగా చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో చిన్నారులతో పాటు పెద్దలు కూడా పాల్గొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం శ్రీ కృష్ణాష్టమి గురించి వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాసేపు ఆడుకోని అన్న కొట్టిన వాళ్ళకి బిస్కెట్లు బిస్కెట్ ప్యాకెట్లు పగల పెడితే ప్రైజ్. ఇద్దది ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.